ఫ్రెండ్స్ అందరికీ రైతు సోదరులందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఉల్లి నారు ఎలా వేసుకుంటే ఈజీ అవుతుంది, వాటర్లోకి దిగకుండానే ఉల్లి నారును గట్టు మీద నుండి వేసుకునేటటువంటి ఒక చిన్న రైతులకు ఉపయోగపడేటువంటి వీడియో ఇది. అయితే జనరల్గా మనము ఉల్లి మడులు చేసుకున్న తర్వాత మడుల్లో ఇట్లా వాటర్ అనేది వేస్తాం కదా. వేసిన తర్వాత ఈ వాటర్ అనేది ఇంకిపోకుండా ముందే, అంటే మడి పారుతుండగానే ఉల్లినారును వేస్తే మనకు చేతికి మట్టి అంటకుండా ఆ వాటర్ అనేది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. మీకు ఒకసారి చూపిస్తాను వీడియోలో. ఇప్పుడు చూడండి ఒకసారి, మనం ఈ విధంగా ఉల్లి నారుకున్నటువంటి మట్టినంతా తీసేసుకున్న తర్వాత ఇది తీసుకున్నాం కదండి. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇట్లా ఈజీ అయిపోతుంది అన్నమాట. అంటే మడిలో నీళ్ళు ఇచ్చిన తర్వాత ఆరిన తర్వాత వేస్తే మనకు ఎట్లా అవుతుంది అంటే, ఒకసారి ఇక్కడ చూడండి మీరు, ఇట్లా వస్తుంది. కాకపోతే మన చేతికి అనేది మట్టి అంటుకోవడం ద్వారా మనకు చిరాకు వేస్తుంది. తాపుకు మనము నారు పెట్టినప్పుడల్లా చేతికి మట్టి అంటుకోవడం, ఇట్లా తీసేయడం అనేది కొంచెం లేట్ అవుతుంది అన్నమాట. అట్లా లేట్ అవ్వడం వల్ల మనకు పని అనేది తొందరగా కాదు. అందుకనే ఈ ఈజీ మెథడ్ అంటే, మీకు ఆ గెట్టు నుంచి అక్కడ కూర్చొని ఇక్కడ దాకా ఆఫ్ వేయచ్చు, ఇటు సైడ్ కూర్చొని ఇక్కడ దాకా ఇట్లా తొందరగా వాటర్ ఉన్నప్పుడే మనం నారేసుకుంటే ఈజీ ఉంటుంది. చేతికి మట్టి అంటకపోవడం వల్ల తొందర అవుతుంది అన్నమాట ఇది. సో ఈ విధంగా మనము ఇట్లా అందులో వాటర్లో దిగకుండానే మనం ఉల్లినార అనేది వేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే మడులు కొంచెము చిన్న సైజు వేసుకోవాలి. మరీ వెడల్పు వేసుకుంటే అందులో మనకు ఇక్కడ నుంచి అటు, అక్కడ నుంచి ఇటు అందదు కాబట్టి మడిలో దిగాల్సి వస్తుంది. అందుకని ఇట్లా మనం 1 మీటరు వరకు వెడల్పు చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా ఉంటుంది అన్నట్టు వేసుకోవడానికి. ఈ విధంగా ఇక్కడ చూస్తారు కదా ఒకసారి వీడియోలో, ఇట్లా ఈజీ తొందరగా ఒక 10 నిమిషాలకు ఒక మడి వేసుకోవచ్చు. మనకు కూలీల సంఖ్య తక్కువైపోతుంది. ఈ విధంగా వేసుకుంటే మనకు 2 మడులు, అట్లా వేసుకుంటే 2 మడులు వేసేది, ఈ విధంగా వేసుకుంటే 1 మడి వేసేది 2 మడులు కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఇట్లా వాటర్ ఫ్లోయింగ్ ఉండగానే మనం మడిలో నార అనేది నాటుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా మీ చేనులో ఇట్లా ట్రై చేసి చూస్తే ఒకసారి ఈజీ ఉందా లేదనేది మీకే అర్థమవుతుంది. మన ఛానల్లో మరిన్ని ఉపయోగపడేటువంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.